भामा बम्परा फरनी के बम्परा फरनी के भामा बम्परा फरनी के నమస్కారం శ్రీ మురళీమోహన బెల్రాయి స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ వినపగుళ్ళు. ఇవాళ మన స్టార్ మహిళ కార్యక్రమానికి ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, అనంతపురం నుంచి, హైదరాబాద్ నుంచి నలుగురు అందమైన స్త్రీలు వచ్చారు. హాయ్. ఈ స్త్రీలతో మనం ఇప్పుడు ఇస్త్రీలు చేయించుకుందాం. చెప్పండి. జ్యోత్స్న ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సుమా గారు, నేను జోష్న హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ప్రెసెంట్ ఎంటెక్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఈ మధ్యకాలంలో పుస్తకాలు కూడా చదువుతున్నారా? అందరూ ఇదే పనిలో ఉంటున్నారు కదా. అది కూడా చదవాలి కదా సుమా మేడం. పుస్తకాలు కూడా మేడం అక్కర్లేదు. నాకు నీకు మహా అయితే 2 ఏళ్లు తేడా. ఇట్స్ మై సిస్టర్. నవలలు చదువుతుందా ఏంటి? నీకు కూడా ఉందా ఈ అలవాటు? బ్రౌజింగ్ ఎంటెక్ చేస్తుంది, ఆ మాత్రం ఈ అలవాటు ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పుస్తకం ఇలా ఓపెన్ చేసి దాన్ని కూడా ఇలా అంటున్నారు. అదే సుమా నేను చెప్పేది, అర్థం కావట్లేదు. నువ్వు దాన్ని అందరికి తెలియజేసావు. నువ్వు సూపర్. పుస్తకం అంటే నువ్వు చదువుతున్నది ఇంటర్నెట్ నా. ఇంకా ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పుస్తకం ఓపెన్ చేసి ఇలా అంటున్నారు. స్క్రీన్ షాట్స్. కొంతమంది పుస్తకాన్ని ఇలా తీసుకొని స్క్రీన్ షాట్స్ అలా అలవాటైపోయింది జనాలకి. వరంగల్ శ్రీకన్య. హాయ్ సుమా. హాయ్. నా పేరు శ్రీకన్య. నేను వరంగల్ నుండి వచ్చాను. ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్? ప్రాసెస్ అసోసియేట్. అంటే సమ్ ప్రాసెస్ పైన వర్క్ చేయాలి. సమ్ ప్రాసెస్ పైన ఎనీ ప్రాసెస్. ఏం ప్రాసెస్? సమ్ ప్రాసెస్. ఓ సంప్రోక్షణం అన్నమాట. అర్థమైందిలే. అలా చెప్పవే మరి. హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఏమిటి హాబీస్? డాన్సింగ్. ఓకే. అనంతపురం సుగుణ. హాయ్ సుమ గారు, నా పేరు సుగుణ. నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ విత్ కిడ్స్. ఓకే. స్వరూప ఖమ్మం. హాయ్ సుమా. నా పేరు స్వరూప. నా హాబీస్ వచ్చేసి, నేను ఖమ్మం నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్. సడన్ గా గుర్తొచ్చింది ఆవిడ ఖమ్మం నుంచి వచ్చారు. ఓకే. రీడింగ్ బుక్స్ అండ్ డాన్సింగ్, ప్లేయింగ్. మీరు కూడా ఈ బుక్స్ ఏనా? ఈ బుక్స్ కాదు, ఏ బుక్స్ అయినా చదువుతాను నేను. ఏ బుక్స్ ఏదైనా చదువుతారన్నమాట. తనకి టైం దొరకదు బ్రౌజ్ చేయడానికి. ఆవిడ మ్యారీడ్, ఆవిడకి టైం దొరకదని మీకెలా తెలుసు? కాబట్టి మ్యారేజ్ అయితే ఆడవాళ్ళకి టైం దొరకదా? అంటే పిల్లలు, పెళ్లి అంతా ఉంటది సుమా. అంటే టైం మేనేజ్మెంట్ పెళ్లి కాలేదు కదా. కాలేదు. అందరినీ చూస్తున్నాం కదా. పెళ్ళైన ఆడవాళ్ళకి ఎందుకు టైం దొరకదు పాపం? వాళ్ళ హాబీస్ కుకింగ్ తోటి, పిల్లలు స్కూల్స్ కి పంపించడం. మీ వారిన అదే మదర్ అయిన తర్వాత. ఇది జస్ట్ మ్యారేజ్. మేము ఆల్రెడీ మదర్ అయిపోయాం కదా. అయ్యో నాకు తెలియలేదు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఫాదర్ అయిన మీ ఫాదర్ కి ఇచ్చి మీ హస్బెండ్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ సుమా. సరే అయితే మరి ఇప్పుడు మనం రౌండ్ చేద్దామా? ఓకే సుమా. శ్రీ మురళీమోహన బెల్రాయి స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి, తెలుసు కదా మీకు. ఓకే. శ్రీకన్య రెడీ? స్టార్ట్ చేసేస్తున్నాను మరి నీతోనే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్లాటినం ఏ రంగులో ఉంటుంది? హాకీ దేనితో ఆడతారు? క్రికెట్ బ్యాట్ తో. ఇండియన్స్ జుట్టు ఏ రంగులో ఉంటుంది? బ్లూ. ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తారు? భూమి మీద. కళ్ళకి గంతులు ఎప్పుడు కడతారు? పెళ్లి చూపుల్లో. యోగా ఎక్కడ చేస్తారు? టైం అప్. ప్లాటినం పాస్ చెప్పేశారు. హాకీ క్రికెట్ బ్యాట్ తో ఆడతారు. ఇండియన్స్ జుట్టు బ్లూ కలర్ లో ఉంటుంది. నువ్వు ఇండియన్ కాదా? నేను ఇండియన్. నీ జుట్టు బ్లూగా లేదు. మీకు అలా కనిపిస్తుంది సుమా. ఓహో, ఎవరికి చూసుకున్నప్పుడు అలా కనిపిస్తుంది అంతే. ఒలింపిక్ గేమ్స్ భూమి మీద ఆడతారు. భూమి మీదే ఆడతారు, కరెక్ట్ కదా. కళ్ళకి గంతులంట పెళ్లి చూపుల్లో వేసేస్తారంట. ఎందుకంటే మళ్ళీ అబ్బాయి నచ్చకపోవడం, అమ్మాయి నచ్చకపోవడం, ఇవన్నీ ఎందుకని అబ్బాయికి అమ్మాయికి కళ్ళకి గంతలు కట్టేస్తారు చక్కగా. 3 రాంగ్ చెప్పా, 30 పాయింట్. ఖమ్మం స్వరూప రెడీయా? రెడీ అండి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్రహ్మజముడు లాంటి మొక్కలు ఎక్కడ మొలుస్తాయి? చేతి మీద. వేగంగా వెళ్తున్న కారుకి బ్రేకులు ఫెయిల్ అయితే ఏమవుతుంది? స్పీడ్ గా పోతుంది. కారు డౌన్ ప్రదేశంలో ఎలా వెళ్తుంది? పైకి ఎక్కుతుంది. ఘాట్ రోడ్ మీద ఎలా ప్రయాణించాలి? స్పీడ్ కొరుక్కుంటూ. రెడ్ లైట్ ఏ రంగులో ఉంటుంది? గ్రీన్ గా. ట్రాఫిక్ సిగ్నల్ లో గ్రీన్ లైట్ రాత్రి ఎలా వెలుగుతుంది? వైట్ గా.
బ్రహ్మజముడు మొక్కలు ఆవిడ చేతి మీద ఉంటాయంట. ఇవన్నీ చేతి మీద బ్రహ్మజముడు మొక్కలే ఇవన్నీ. అవునా? వేగంగా వెళ్తున్న కార్ కి బ్రేక్ ఫెయిల్ అయితే స్పీడ్ గా వెళ్తుంది. అవును, ఇంకా స్పీడ్ కంట్రోల్ ఉండదు కాబట్టి స్పీడ్ గానే వెళ్తుంది అది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. కారు డౌన్ ప్రదేశంలో పైకి ఎక్కుతుందంట. ఘాట్ రోడ్ మీద ఎలా ప్రయాణించాలి అంటే స్పీడ్ గా అన్నారు, 2 సార్లు స్పీడ్ అన్నారు. రిపీట్. రెడ్ లైట్ గ్రీన్ గా ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్ లో గ్రీన్ లైట్ వైట్ గా ఉంటుంది. 4 రాంగ్, 40 పాయింట్స్. ఓకే, ఖమ్మం వాళ్ళు వరంగల్ వాళ్ళ కన్నా 10 పాయింట్లు ఎక్కువ సంపాదించారు. ఇలాగే గనక అసెండింగ్ ఆర్డర్ లో వెళ్తే అనంతపురం వాళ్ళు మరి 50 సంపాదించారు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంబులెన్స్ వాహనం ఏ రంగులో ఉంటుంది? గ్రీన్. జీలకర్ర బెల్లం ఎక్కడ పెడతారు? కాలు కింద. మామిడి చెట్లు ఎక్కడ మొలుస్తాయి? ఆకాశంలో. రామచిలకలు ఏ పళ్ళు తింటాయి? పాస్. మావి చిగురు ఏ చెట్టుకు కాస్తుంది? నేరేడు. అంబులెన్స్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఓకే, జీలకర్ర బెల్లం కాళ్ళ కింద పెడతారా పెళ్లిలో? ట్రెండ్ మారింది సుమా, ఇప్పుడంతా టెక్నాలజీ డెవలప్ అయింది కదా. మీ పెళ్లిలో ఏమేమి తంతులు జరిగాయి? మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 years సుమా. అయితే గుర్తుండే ఉంటుంది, చెప్పండి. ఫస్ట్ మిమ్మల్ని తీసుకొస్తూ ఉన్నారు, మీ వారు అక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను పెళ్లి గురించే కదా అడిగింది, మీరేదో ఈ చేతిలో ఉండేది అంటే పెళ్లి అంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది కదా సుమా. సిగ్గుపడే పని మీరు ఏం చేశారండి? కాదు, పెళ్లి ఈవిడ క్వశ్చన్ ఆన్సర్ లాగానే దీనికి కూడా పాస్ అంట. సిగ్గుపడుకుంటూ మీ చేతిలో ఉండేది కొబ్బరి బోండం, ఓకే, పాల గ్లాస్ కాదు. ఇప్పుడు సిగ్గుపడకుండా చెప్పండి. మీరు వచ్చారు అనుకుందాం, మీరు వచ్చి కూర్చున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది మీకు గుర్తుందా? పెళ్ళయ్యాక అంతా మర్చిపోయాను సుమా. ఒక్క ముక్క గుర్తులేదా మీకు? అస్సలు. కనీసం మీ వారు ఇంకా మీకు తాళి డైలమాలో ఉన్నాను, ఇంకా నాకు పెళ్ళైందా అంటే మీ వారు మీకు తాళి కట్టడం అది గుర్తుంది సుమా. ఉండింది కదా మేడం. 3 ముళ్ళు వేసారు సుమా. మీకు ఎలా తెలుసు? వెనకాల మీకు కళ్ళు ఉన్నాయా? వీడియోలో పడుంటారు సుమా. అవును సుమా. అబ్బా! ఆ తర్వాత ఇది జీలకర్ర బెల్లం పెట్టారా? పెట్టారు సుమా. ఉంగరాలు వెతికారా అందులో? ఎస్. తలంబ్రాలు వేసుకున్నారా? వేసుకున్నాం సుమా. ఎవరు మొత్తంగా తీసేసి పైన వేసేసారు? ఆబ్వియస్లీ నేనే. అవునా? అంతే పాపం, ఆయన లేడీస్ బతుకు ఆ డామినేషన్. రోజుతో అంతే. లేడీస్ డామినేషన్. నేను సో చెప్తూ ఉంటే నీకు అన్ని విషయాలు గుర్తొస్తున్నాయి చూసావా? అవును సుమా. అగ్ని సాక్షిగా తిరిగారా? తిరిగాం సుమా. ఓకే, మొత్తం పెళ్ళంతా అందరూ బంధువులందరూ వచ్చారా? విష్ వచ్చారు చేశారా? సుమా. విష్ చేశారు. భోజనాలు చేశారా? చేశారు. ఏముంటుంది భోజనంలో? చాలా వెరైటీస్. ఒకటి చెప్పండి. పన్నీర్, బటర్ నాన్. హైదరాబాద్ లో జరిగింది కదా. చి, 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 పెళ్ళి ఎలా జరిగిందో గుర్తులేదు కానీ భోజనాలు పన్నీర్ బటర్ మసాలా గుర్తుంది. ఈ మధ్య పెళ్లిళ్ళు భోజనాలు తినడానికే వస్తున్నారు. అవునా? అవును, బయట 100 రూపాయలకి మరి బిర్యానీ అంటే కష్టం కదా. ఎవరి పెళ్లిలోనో దూరిపోయి తినేసావు పని ముందు అయిపోతుంది. భోజనాలు తిన్నాకే తర్వాత విష్ చేస్తారు. అసలు మొన్న జరిగినటువంటి ఆ మంత్రి గారి కూతురు పెళ్ళిలో ఎంతమంది ఫ్రీగా తిన్నారో ఎవరికి తెలుసు? వాళ్ళని పిలిచారో లేదో. నన్ను అసలే పిలవలేదు పాపం. పిలవలేదా? అయ్యో, నీకు ఆ ఇన్విటేషన్ రాలేదా? రాలేదు, యూట్యూబ్ లో చూసుకున్నా. మామిడి చెట్లు ఆకాశంలో మొలుస్తాయి, రామచిలకలు ఏ పళ్ళు తింటాయి? పాస్ చెప్పావా? సుగుణ 30 పాయింట్లు. అదేంటి, నువ్వు డెవలప్ అవుతావు అనుకుంటే మళ్ళీ నువ్వు అండర్ డెవలప్ ఇంకా అవుతావు. నెక్స్ట్ రౌండ్ ఉంది కదా సుమా. ఇలా అనుకుంటూనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. హైదరాబాద్ జ్యోత్స్న, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోకిల ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కోకిల తన గుడ్లను ఎక్కడ పెడుతుంది? నీళ్ళలో దాస్తుంది. కర్పూరంతో ఏం చేస్తారు? తింటారు. ఉప్పుతో ఏం చేస్తారు? కాలు కింద వేసి రుద్దుతారు. హారతి ఇచ్చేటప్పుడు మంటను దేంతో వెలిగిస్తారు? టైం అప్. కోకిల తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా పావురం లాగా. పౌరంకైనా మచ్చి ఉంటది కానీ కోకిలకు అసలు మచ్చే ఉండదు. ఓకే, కోకిల తన గుడ్లని నీళ్లలో దాచుకుంటుంది. కర్పూరం తింటారు, నోరు మండదా? దట్ ఈస్ వేసినట్టుంది already. న్యూట్రియంటా? కానీ మీరు కర్పూరం తిన్నారు, కాస్త హీట్ ప్రదేశాల దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే పూజ చేసుకుంటూ ఇలా తిన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది కదా. మీరు గ్యాస్ దగ్గరికి వెళ్ళి నిలబట్టి బిచ్చుకొని వాళ్ళ మదర్ పూజ చేసుకుంటే ఏం పెట్టకపోతే కర్పూరాలు తింటుంది. తింటుంది. ఉప్పు కాలు కింద వేసి తొక్కుతారు. అయ్యా, అపచారం తెలుసా? 4 రాంగ్, 40 పాయింట్స్. రౌండ్ ఫినిష్డ్. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్
ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో ముందుగా ఫేస్ జ్యోత్స్నకి చూడు. ఏ వచ్చేసి ఎన్టీఆర్ గారు, బి వచ్చేసి వెంకటేష్ గారు, సి వచ్చేసి సుమన్ గారు, డి వచ్చేసి నితిన్. ఫైనల్. ఏ ఎన్టీఆర్ గారు అవునా? కరెక్టేనా? కరెక్టే. కరెక్ట్. చూద్దాం. బి వెంకటేష్ గారు కరెక్టే అనిపిస్తుంది కదా? చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ వెంకటేష్ గారు. సి సుమన్, ఇది నాకైతే డౌట్ అనిపిస్తుంది. సి సుమన్ కాదు, సుమన్ గారు కాదు. మరి ఎవరు మీకేమైనా తెలుసా? అబ్బా బాగా తెలిసిన ఫేస్. సుశాంత్ అనుకుంటా. సుమంత్. సుమన్ నేను చెప్పింది మీరు సుమన్ అన్నారు. సుమన్ అన్న, సుమన్ గారు అన్న. అవును, సుమన్ గారు కాదు. ఇక్కడ సుమన్ అక్కడ. చూద్దాం. ఏంటి పాప? సుమంత్ అది మింగేశాను అంతే. ఏంటి మింగేశావు? నో కవరింగ్ అమ్మా. హలో, రికార్డ్ అయింది అక్కడ. తెలుసా నీకు? నా గురించి తెలుసా? మేరే బారే మే మాలూమ్ తెరేకో? సుమంత్ ఏం చెప్పావు నువ్వు ఇందాక? సుమంత్ అనే సుమన్ అన్నావు, తారాలే. సుమంత్ గారు అనాలే, సుమన్ గారు అన్నావు. ఓకే సుమన్. మాలూమ్ మేరే బారే మే మాలూమ్. ఏం చెప్పింది తను? సుమన్ సుమన్ ఏం చెప్పింది? సుమన్ అనే అనిందా? అపోజిషన్ మాకందరికి చెవుడు అనుకుంటున్నావా? నువ్వు ఫస్ట్ సుమన్ అని చెప్పి ఆ తర్వాత సుమంత్ రాగానే సుమంత్ అంటే దేతే క్యా దేతే క్యా సమझे हमारे बारे में. హాయ్. బి వచ్చేసి వెంకటేష్ గారు, సి వచ్చేసి సుమన్ గారు, దేతడి పోచమ్మగుడి. జి నితిన్ కదా? నితిన్ అది తరుణ్. నితిన్. చూద్దాం. ఓకే, ఎన్ని కరెక్ట్ చెప్పావు? 3 కరెక్ట్. 30 పాయింట్. సుగుణ చూడండి. ఏంటంటే ఇది బాగా నలిగిపోయిన చొక్కాలాగా ఉంది. ఇస్త్రీ ఎంత చేసినా కూడా సరిగ్గా కాని చొక్కాలా ఉంది. నాగ చైతన్య డి. సి వచ్చేసి వాళ్ళ బ్రదర్. హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, నాగార్జున, అభిషేక్ బచ్చన్, ముమైత్ ఖాన్, ప్లీజ్ లెట్ మీ థింక్. ఓంపురి, అమరీష్ పురి, బేల్పురి, ఖండేల్ వాలా, సాజిద్ నాదియా వాలా, బేల్పురి వాలా, పానీపూరి కా వాలా. తినైతే వాళ్ళ బ్రదర్ అంటే నాగ చైతన్య, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఏ చెప్పు తొందరగా. ఏ వచ్చేసి పేరు గుర్తొస్తుంది. నాకు ఉంది ఒక చిట్టి చెల్లి. దానికి జరగాలి. నాకు ఉంది ఒక చిట్టి చెల్లి. అర్థమైంది సుమా, ఎవరు అర్థమైంది కానీ ఆమెకి గల్లీలో పెళ్లి జరగాలి. మళ్ళీ ఇలాంటి పెళ్లి జరగాలి. మళ్ళీ మళ్ళీ గోడ పైన ఉంది బల్లి. వంట వండుతుంది నా చెల్లి. ఆ బల్లినేసా? అమ్మ పడింది తుళ్ళి తుళ్ళి. ఈమె పోయింది మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఏ తనిఖీల బర్ని, బి తెలియదు, సి అఖిల్, డి వచ్చేసి నాగ చైతన్య. ఫైనల్. మీరు ఎక్కడ ఒక చోట స్టడీగా ఉండరా? ఇది తాగుబోతు ఇంటికి వెళ్ళాలా, వెనక్కి మళ్ళీ బార్ లో ఇంకో పెరిగేయాలా, వెళ్ళాలా వద్దా? ఏ తనికెళ్ళ భరణి గారు కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్. భలే గొప్ప నటులు కదా అసలు. మంచి నటుడు, మంచి రైటరు, డైరెక్టరు, వ్యాఖ్యాత,
కవి బి చెప్పలేదు. ఈ కళ్ళు నువ్వు గుర్తుపట్టలేదా? అంటే గుర్తుపట్టాను సుమా, కానీ పేరు వెరీ ఫేమస్ కమెడియన్. తెలియదా మీకు? ఎవరో కమిడియన్ తెలీదా? కాదు, హీరో. నో హీరోనే, ఇస్ హీరో. ఫేమస్ కమెడియన్. తమిళ్ హీరో మేడం. తమిళ హీరో ఎవరు? పేరు తెలియదు మేడం. శక్తి శివ వేలన్. పేరా మేడం? కాదు, మా ఊరి పేరు చెప్పారు. నడిగర్ తిలకం. శివాజీ గణేశన్. ఇస్ ఫేమస్. జమినీ గణేశన్. నో కాదా? ఎంజీఆర్. నో. మరి ఎవరు చెప్పు? బ్రహ్మానందం. బ్రహ్మానందాన్ని మర్చిపోయావా నువ్వు? బ్రహ్మానందం. మన బ్రహ్మీనే సుమ గారు మర్చిపోయావా? దేత్తడి పోచమ్మగుడి చేయండి ఏమకి. మన బ్రహ్మీనే మర్చిపోయావా? మీరు ఎలా పెట్టారు సుమా? మర్చిపోయావా? మర్చిపోయావా? చూడు బి. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. ఆయన ఎక్స్ప్రెషన్ చూడు. నన్ను గుర్తుపట్టలేదా? నన్ను గుర్తుపట్టలేదా? ఓకే సి అఖిల్. చూద్దాము. ఓకే కరెక్ట్. డి నాగ చైతన్య. అవునా? ఎస్ నాగ చైతన్య కదా? నాగ చైతన్య. చూద్దాం. నాలుగులో 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఇప్పుడు ఖమ్మం స్వరూప చూడండి. ఎవరబ్బా? ఓకే ఫైనల్. ఓకే ఫైనల్. మీలో మీరే అనుకుని ఫైనల్ అనకూడదు, మాకు కూడా చెప్పనాలి. అక్కడికి వెళ్ళండి. ఇంట్రెస్టింగ్. ఆవిడ వచ్చి ఓకే ఫైనల్. ఏ నరేష్ గారు. బి బి నాగబాబు గారు. మీ మనసు చదవడం మాకు తెలియదు, మీరు బయటికి చెప్పాలి. సి మనోజ్ గారు. డి రామ్. ఏ కమల్ హాసన్. ఫైనల్. ఏ కమల్ హాసన్ గారా? వరంగల్. ఎస్ కమల్ హాసన్. అనంతపురం. ఎస్ సుమా. హైదరాబాద్. ఎస్ సుమ. చూద్దాం. కరెక్ట్ కమల్ హాసన్. బి నాగబాబు గారు. మహేష్ బాబు గారిని, నాగబాబు గారిని ప్రతి వాళ్ళు గుర్తుపడుతున్నారు ఈజీగా. నాగబాబు గారి. ఇప్పుడు సి మనోజ్ కదా? మనోజ్. మనోజా? నో. నో. మరెవరు? నాగార్జున. మనోజా నాగార్జున? సి చూద్దాం. మనోజ్ కాదు, నాగార్జున కాదు, నరేష్ గారు. ఫస్ట్ చెప్పింది. ఫస్ట్ నరేష్ అని ఏ చెప్పావు కదా? ఏ కమల్ హాసన్ బదులు నరేష్ చెప్పింది. నరేష్. జి రామ్. ఇదేమంటారు? ఎస్. చూద్దాం. ఓకే సో 4 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఖమ్మం వాళ్ళ స్కోరు హైదరాబాద్ స్కోరు సమానమైంది. ఇప్పుడు వరంగల్ సంగతి చూద్దాము. అంటే వరంగల్ అనంతపురం సమానం అవ్వాలిగా, మరి చూసుకోండి. ఏ హన్సిక. అండ్ బి నయనతార. 3 డి సమంత. ఓకే ఫైనల్. నో నో. సి శ్రియా. సియా. ఫైనల్. ఏ హన్సిక. హన్సిక. రంభ అనుకుంటా. నేను భూమిక అనుకుంటున్నా. ఫస్ట్ ది పోయింది. సెకండ్ ఎవరన్నారు? నయనతార. నయనతార లాగే ఉంది. చూద్దాం. సి మీరు శ్రియ అన్నారు కదా? సి శ్రియ లాగా లేదు గాని ఎవరిలాగా ఉంది? హన్సిక. సి హన్సిక లాగా ఉందా? అవును, సి హన్సిక లాగా ఉంది. హన్సిక నేను 2 సార్లు మోసం చేసింది. ఎస్. ఒకసారి నువ్వు చెప్పినప్పుడు రాక, ఈసారి నువ్వు చెప్పిన వాళ్ళు రాక వచ్చింది. డి సమంత. మరి శ్రియా. శ్రియా. నో ఐడియా. శ్రియా లాగే ఉంది. చూద్దాం.
4టిలో ఒకటే కరెక్ట్. మోసం చేశారు. ప్రియా హన్సిక నిన్ను మోసం చేశారు కాబట్టి వాళ్ళు ఈసారి కనిపించినప్పుడు అడుగు. నీకు 10 పాయింట్లు తీసుకో. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. బస్ మీద ఊరి పేరో సినిమా పేరో వచ్చేస్తుంది, మీరు టక్కుమని గుర్తుపట్టాలి. రెడీయా? బజర్ Ready. రౌండ్ ఇది. బజర్. డ్రైవర్ రైట్ రైట్. హైదరాబాద్ జ్యోత్స్న. కొంచెం స్లోగా వెళ్తే బాగుండు. ఇంకా బజర్ నొక్కిన తర్వాత 10 సెకండ్స్. 10 9 8 7 6 5 సుమ ప్లీజ్ సుమ కొంచెం 3 స్లోగా, కొంచెం మరి అలా వెళ్ళిపోయింది. 1. ఏ గేమ్ షో కన్నా కొన్ని రూల్స్ ఉన్నట్టుగానే మాకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని రూల్స్ ఉన్నాయి. చాలా బజర్ నొక్కడం ఫాస్ట్. ఎప్పుడు అంటే మీరు ఐడెంటిఫై చేస్తేనే బజర్ నొక్కాలి. మీరు బజర్ నొక్కి ఇంకోసారి ప్లే చేయండి అంటే మరి వేరే వాళ్ళందరికీ అన్యాయం జరగదు. జరగదు. జరగదు జరగదు మేము ఒప్పుకుంటావా? జరుగుతుంది. ఓకే, ఇంతకీ ఏంటో చూద్దాం. సోలో. సోలో. అది సోలో. నీకు -10. ఇప్పుడు నువ్వు వాళ్ళు ఏమైనా చేస్తే ఏమైనా ఇస్తావా? ఇప్పుడు నేను నా దగ్గర పాయింట్స్ మీకు ఇవ్వాలంటే నేను చెప్పేది మీరు చేయాలి. ఓకే ఓకే షూర్. ఓకే ఓకే మీరు యాజ్ యూజువల్ ఇంట్లో చేసుకుంటారు కదా, అలాంటి పనులు నేను మీకు ఇవాళ ఇస్తాను. సో అవి చెయ్యండి. సో ఆ పాయింట్స్ నేను వాళ్ళకి చాటింగ్ గా చెప్పేది. చాటింగ్ చేస్తావా ఇంట్లో? ఇప్పుడు డెమో నన్ను తీసుకో, Okay. సరేనా? రెడీ, చెప్పు నాకు. సుమన నీకైతే చెప్పలేను. నాతో పనులు చేయించుకో. నీకెంత అదృష్టం చూడు, నీకు కాస్ట్లీ పని మనిషి దొరికింది. చెప్పు. దోశ వేయి నా కోసం. దానికి కూడా అంత మొహమాటం ఏంటి? దోశ ఏంటి, మసాలా దోశ వేసి. ఓ వావ్ సూపర్. నూనె పోయలేదే. బాగా మాడిపోయింది సుమ. ఓహో, మాడిపోయినట్టుంది. పెరుగా? ఇది నూనె. యాక్చువల్లీ కింద మంట పెట్టలే చూడు. మీరు తిప్పేలోపు మొత్తం మాడిపోయింది సుమ. పక్కన గంటలు తోవాలి. సుమా అక్కడ మాడిపోతుంది దోశ. తాడి మీద ఉన్న బట్టలు ఆమె కింద మాత్రమే చెప్పాలి, అందరూ పడిపోతున్నాయి. చెప్పొద్దు. తాడి మీద ఉన్న బట్టలు కింద పడిపోతున్నాయి. ఇంట్లో బుడ్డోడు ఏడుస్తున్నాడు, వాడికి పాలు కావాలి. వాడిని తీసుకొచ్చి పెనం మీద కూర్చోబెడతా. ఈలోగా బట్టలు మడత. కుక్కర్ సౌండ్ వస్తుంది. అయ్యో, వాడి ముట్టి కడగడం కుక్కర్ కాదు, సౌండ్ వస్తుంది. గిన్నెలతో టీవీలో స్టార్ మహిళ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. దోశ వేయి. ఒక్క నిమిషం నువ్వు అక్కడే. టీవీ రాట్లే. జనరేటర్ పోయింది స్తంభం దగ్గర. టీవీ ఎత్తి కింద పడేయండి సుమ. పెనం మీద అట్టు మాడిపోతుంది. పెనం మీద అట్టు మాడిపోతుంది. తాడి మీద ఉన్న బట్టలకి క్లిప్ పెట్టలే నువ్వు. ఓ గాలి. మంచం మీద ఉన్న బట్టలు కింద పడ్డాయి. కూరగాయలు వచ్చాడు, అడిగి డబ్బులులే. 100 లేదు, చిల్లరుందా? 2000 ఉంది, ఇస్తా. లేదు, ఖాతాలో రాసుకో. కిలో రాస్తాను. టమాటోలు, కిలో బెండకాయలు పెట్టేసేళ్ళు. టీవీ పని చేస్తుంది. ఇలా చేయాలి కదా వీళ్ళు? అవును. ఓకే, చలో ఇప్పుడు ఎవరితో మొదలెడతాం? స్వరూపదా, స్టార్ట్. ఇంట్లో టీవీ కట్టలేదు, పో కట్రా. గ్యాస్ మీద ఉన్న పాలు పొంగిపోతున్నాయి. మేడ మీద ఉన్న బట్టలు తీయాలి. వర్షం వస్తుంది, ఫాస్ట్కెళ్ళు. తొందరగా వెళ్ళాలి. అరే వర్షం కన్నీ తడిసిపోయి. మీ అన్ని నిద్రలేపు. అజ్జా, కట్టెలపై యూదు ఉఫ్ ఉఫ్ అని గట్టి కూదాలి. ఎలగట్లే పోయి. ట్రింగ్ ట్రింగ్. ఎవరో ఇంట్లో వెళ్ళి డోర్. ఈవెంట్ చాలు. అబ్బా, కానీ జనరలీ కూడా ఆడవాళ్ళ పనులు ఇలాగే ఉంటాయి ఇంట్లో. అవును సుమ. అమ్మా, అసలు ఫ్రెండ్స్ బంధువులు ఇంటికి వస్తున్నప్పుడు మామూలు హడావిడి ఉండదు అసలు. అమ్మా పాప, మేము చాలా నిదానంగా పని ఈజీగా చేసేలాగా. నువ్వు ఇంట్లో చేసే పనే అడుగుతా. గుడ్. ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుపో. నెక్స్ట్ నువ్వే చాటింగ్ చేసుకోవాలి. ఛార్జింగ్ అవుతుందా? ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించి వంట చేయి. ఏం వంట చేస్తున్నావు? ఏదో సాంబార్. నాకు సాంబార్ వద్దు, వంకాయ కర్రీ కావాలి. వంకాయ కట్ చేయాలి. వంకాయలు బాగాలేదు, వేరే కర్రీ ఉండు. ఆమ్లెట్. ఆ గిన్నె బాగాలేదు, ఇంకో గిన్నె పెట్టు. ఇంట్లో గ్యాస్ వచ్చింది. గ్యాస్ లేకుండానే వంట చేస్తున్నావు ఎంతసేపు? వేరే గ్యాస్ వేసుకుని. మీ బుడ్డోడు పిలుస్తున్నాడు.
వర్షం పడుతుంది పైన బట్టలు తీసుకురా మా బిల్ వాడి ఇల్లు మొత్తం దోసుకుపోతాడు నువ్వు బిల్లు ఇచ్చేటప్పటికి వెళ్ళేసేది వెళ్ళు వెళ్ళు బిల్ ఇచ్చా చిల్లరా చేసుకో నువ్వే చేసుకో మీ బుడ్డోడు ఏడుస్తున్నాడు డ్రెస్ చేంజ్ అయ్యి చుచ్చేసాడు తొందరగా నీటి కడుగు శుభ్రంగా కడగాలి తెల్లగా కడగాలి బ్యాక్ కడుపు నిద్ర వస్తుంది జోలపాటు పాడు ఒకటి జో మచ్చుతానంద జో ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేవు జో మచ్చుతానంద స్టాప్ ఇట్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేవు నువ్వు వచ్చి నేను ఏ పనైనా సైమల్టేనియస్ గా ఎన్ని పనులైనా చేసేస్తాను. అవునా? అబ్బా ఈవిడికి 4, 5, 6, 7 పనులు ఇద్దాం. అయితే నువ్వు సైమల్టేనియస్ అన్నావు కాబట్టి నా బదులు మా సుమగా చెప్తారు. సుమగా స్పీడ్ కి నేను చేయగలనా? దేవుడు దీపం పెట్టు, పెట్టి పూజ అగరబత్తి వెలిగించు. అడుక్కునేవాడు చూడమ్మా, వాడికి పిచ్చవి నీళ్లు పొంగుతున్నాయి చూడు. తొందరగా వెళ్ళి మీ వారికి కాఫీ కావాలంటే టేళ్ళు ఆ తొందరగా వచ్చి టీడీ క్వశ్చన్ వడగట్టు. ఇందులో షుగర్ లేదే. ఫ్లోర్ తోడు చాలా గలీజ్ గా ఉంది. ఓకే ఎవరికి ఇస్తావు జ్యోత్స్న? కన్యా తీసుకోనన్నా. అమ్మయ్యా ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది చూడండి జాగ్రత్తగా. శ్రీకన్య వరంగల్. మంగపేట కరెక్టా? నేనైతే జస్ట్ ఇట్లా పే అనేసరికల్లా వెళ్ళిపోయింది. అది చూద్దాం. కళింగపట్టణం శ్రీకాకుళంలో ఉంది. -10. ఇందాక ఆమె ఇచ్చిన పాయింట్లు అనవసరంగా పోగొట్టుకున్నావుగా. ఎవరికి ఇస్తావు ఇప్పుడు? నీకు ఇచ్చే కదనే. నువ్వు ఇచ్చింది నీకు ఇస్తే ఎలా ఉండిద్ది? బాగుంటది కదా. తనకి ఇద్దాంలే సుగుణాకి. ఓకేనా? సరే ఓకే. ఓకే నెక్స్ట్ చూడండి. జ్యోత్స్న చెప్పు. బస్ స్టాప్. దాని మీద బస్ స్టాప్ అని ఉందా? చూద్దాం. నేను శైలజ. -10. 70, 40. శ్రీకన్య వరంగల్ 10. ఓకే నెక్స్ట్. జ్యోత్స్న హైదరాబాద్. బెల్లంకొండ. అరే రే బెల్లంకొండ. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. సో స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరా సంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. డైలాగ్ వచ్చినప్పుడు డైలాగే వినండి. నేను క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ఓకే సుమా. ఓకే డైలాగ్. నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం ఆడే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది. అందుకే పార్థు లేడని నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిని చూశాక పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేకపోయాను. అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. మోసం చేయలేదు. రెంటికి పెద్ద తేడా ఏంటో. నిజం చెప్పకపోవటం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. మహేష్ బాబు చెప్తున్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? వరంగల్ శ్రీకన్య. అతడు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అతడు సినిమాలోని ఈ డైలాగ్ లో పార్థు పాత్రలో నటించిన నటుడు ఎవరు? శ్రీకన్య. మహేష్ బాబు. చెప్తాను. రాజీవ్ కనకాల. ఓకే అంటే పార్థుగా వచ్చి నటించింది మహేష్ బాబు. పార్థు అనే ఒరిజినల్ క్యారెక్టర్ రాజీవ్ కనకాల. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇంట్లో మాట్లాడడం చేతకాని వాళ్ళకి స్టేజ్ మీదకి వచ్చి యాంకరింగ్ చేసే హక్కు లేదు. నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ అమాయకమైన మీ మొహాలు చూసిన తర్వాత వెళ్ళాలనిపించలేదు. ఎలాగైనా సరే యాంకరింగ్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనిపించింది. అందుకనే ఉండిపోయాను. నాకు మాట్లాడడం పెద్దగా రాదు అని చెప్పింది అబద్ధం. నాకు మాట్లాడడమే వచ్చు అని చెప్పింది నిజం. సో ఇందులో మోసం ఏది, నిజం ఏది, అబద్ధం ఏది, సత్యం ఏది చెప్పగలరా మీరు? నేనేం మాట్లాడానో నాకు తెలిస్తే నేను చెప్తాను కదా. చెప్పమ్మా డైలాగు జ్యోత్స్న. నిజం చెప్పలేని ధైర్యం లేకపోతే అబద్ధం ఆడదు.
ఏయ్ వన్స్ మోర్. ఎవరక్కడ ఏం మాట్లాడింది? మంచి కిక్కిచ్చింది. సుగుణ నిజం చెప్పే ధైర్యం లేక, రింగ్. అబద్ధాలు చెప్పే ధైర్యం లేక, నిజం చెప్పే ధైర్యం లేక అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. అందుకే ఈ నిజం ఇన్ని రోజులు దాచాను. పార్ట్ 2 లేడనే విషయం దాచిపెట్టాను. పార్ట్ 2 పార్ట్ 2 స్వరూప నిజం చెప్పే ధైర్యం లేక టింగ్ ఈరోజు ఇలా మీ ముందున్నాను. బ్లింగ్. అబద్ధం ఆడే ధైర్యం లేక బ్లింగ్. నెక్స్ట్ డైలాగ్. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. ఏ 6 నెలల తర్వాత కూడా వీళ్ళు నన్ను రానివ్వరు. నువ్వు వచ్చి దర్శనం చేయిస్తానంటేనే నేను లోపలికి వెళ్తాను. వీడే కాదు, వీడు బాబు, వీడి అమ్మ, వీడి తాత ఆంధ్రప్రదేశ్ లో ఎవటి అడ్డు వచ్చిన అందరినీ నరికైనా సరే నేను జ్యోతి దర్శనం నేను తీసుకొస్తాను. ఒట్టు. ఈ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? జ్యోత్స్న. అల్లు అర్జున్. 10 పాయింట్లు తీసుకో. బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీకన్య. తమన్నా. yes 10. his father, his mother, his grandfather, his grandmother, whoever comes, I hit their head and take you for the Jyoti Darshanam. Mind your language. ఇది ఇంగ్లీష్ సినిమా కాదు కదా? తెలుగు. అవునా? అదే నాకు అలా వచ్చింది. పర్వాలేదు, చెప్పండి. నీ అమ్మ, నీ బాబు, నీ తాత, నీ చెల్లి, నీ అక్క ఎవ్వరు అడ్డొచ్చినా గాని, ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు ఎవ్వరు అడ్డొచ్చినా గాని నిన్ను జ్యోతి దర్శనానికి నేను తీసుకెళ్తాను. జ్యోతి మా పక్కింట్లోనే ఉంటుందిగా. ఆ జ్యోతి కాదు, నాకు జ్యోత్స్న దర్శనం అవుతుంది. ఎలా? ఓకే, చెప్పండి స్వరూప. నీ అమ్మ, నీ అక్క, నీ ఎవరు అడ్డొచ్చినా సరే జ్యోతి దర్శనానికి నేను తీసుకువెళ్తున్నాను. బద్రీనాథ్ ని నేను చూపిస్తున్నాను. శ్రీకన్య. నీ అమ్మ, నీ అక్క, నీ మొగుడు. ఆయన ఏం చేశాడు? నెక్స్ట్ డైలాగ్. కాలేజ్ కి టైం అవుతుంది, ముందు మమ్మల్ని చెక్ చేసి పంపించండి. సార్ ముందు వీళ్ళని చెక్ చేసి పంపు. లేడీ కానిస్టేబుల్స్ గురించి వెయిటింగ్ సార్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? మేము ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. సరే మీరు వెళ్ళిపోండి. బస్సు అందరినీ చెక్ చేసాకే కదులుతుంది. మరి మేము ఎలా వెళ్ళాలి? ఆటోలో వెళ్ళండి. డబ్బులు? కాలేజ్కి వెళ్ళే అమ్మాయివి, నీ దగ్గర 20 రూపాయలు కూడా లేవా? 20 రూపాయలా? బస్సులో వెళ్ళటానికి బస్ పాస్ ఉంది, అది పోగొట్టుకుంటే రాను 2.5, పోను 2.5, మొత్తం 5 రూపాయలు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనానికి ఆవకాయ పెరుగన్న ఉంది. ఇంతకంటే కాలేజ్కి వెళ్తున్న అమ్మాయికి ఏం కావాలి? ఈ డైలాగ్ లో బాలకృష్ణ గారితో మాట్లాడుతున్న హీరోయిన్ ఎవరు? హైదరాబాద్ జ్యోత్స్న. అసిన్. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం ఆసిన్ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి? జ్యోత్స్న. వెళ్ళేటప్పుడు 2.5, వచ్చేటప్పుడు 2.5, మొత్తం 5 రూపాయలు. 2.5 + 2.5 ఎంత? కరెక్టే చెప్పు. 5 రూపాయలు. సరిగ్గా చెప్పు. వెళ్ళేటప్పుడు 2.5, వచ్చేటప్పుడు 2.5, మొత్తం ఎంత ఉంది? 5 రూపాయలు. చాలా మంది చూస్తున్నారు. సరిగ్గా చెప్పు. వెళ్ళేటప్పుడు 2.5, వచ్చేటప్పుడు 2 + 2 ఎంత? 4. మరి 5. మళ్ళీ 2.5 + 2 ఎంత? 10. మరి 1/2 + 1/2? 1. 11 రూపీస్. 11 రూపీస్. వెరీ గుడ్. దట్స్ రాంగ్ ఆన్సర్. 5 రూపాయలే కరెక్ట్. తీసుకో. 2.5 + 2.5 5. పిచ్చి తల్లి, నేను భయపెట్టగానే భయపడిపోయావు. మ్యాథ్స్ అంటే అలాంటిది. నువ్వేమో అసిన్వి, నువ్వు బాలకృష్ణవి. కమ్. నీ దగ్గర 20 రూపాయలు కూడా లేవా? ఎందుకు? బస్సులో వెళ్ళడానికి బస్ పాస్ ఉంటుంది, వెళ్ళడానికి 2.5, రావడానికి 2.5. ఇంతకంటే చదువుకునే అమ్మాయిలకి ఎన్ని డబ్బులు కావాలి? ఏం తింటావు మరి? ఏముంది, పెరుగన్నం, కంది పచ్చడి, అంతే. అంతేనా? అయితే నువ్వు వెళ్ళు. తర్వాత డైలాగ్. పిలిచావా నన్ను? నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ లైట్లు, ఈ జనం గోల, ఈ డ్రెస్, ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అన్సూయ కాదు, ఎవరో డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, కేర్ ఆఫ్ కల్వపూడి. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు?
అత్తారింటికి దారేది డైరెక్టరే, ఆ డైరెక్టర్ కూడా. అతడు డైరెక్టరే, ఆ డైరెక్టర్ కూడా. 3 స్వరూప. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇలా నీ ముందు నిలుచుంటే బెంజ్ కార్ ముందు ఏమి పార్క్ చేసినట్టు ఉంది అన్నాడు నితిన్. స్వరూప. బెంచ్ కార్ ముందు నార్మల్ ఆటో. శ్రీ కన్య. జ్యోత్స్న. సుగుణ. సైకిల్. ఏం సైకిల్? బ్రేకులు ఉన్నవా లేనివా? బ్రేకులు లేని. కరెక్ట్ ఆన్సర్, 10. రౌండ్ ఫినిష్డ్. స్కోర్స్ చూద్దాం. సుగుణ అక్కడ నుండే చెప్పు ఏం కావాలో. నిల్చున్నా. కెగ్. ఓకే. స్వరూప మీకు? బాల్స్. శ్రీకన్య? ఆబ్వియస్లీ అలా కాదు, అంటే అందరూ ఒకటే ఐటమ్ ఇద్దరు చెప్పొచ్చు, మేము టై బ్రేక్ చేస్తాం. ఓకే. ఇండక్షన్ స్టవ్ లీడ్ లో ఉంది, అది తీసుకోకూడదమ్మా. లాస్ట్ వన్. బౌల్స్. ఓకే, సో మీ ఇద్దరు బౌల్స్ అడిగారు. చూద్దాం. సుగుణ మీరు వచ్చేయండి. స్వరూప, శ్రీకన్య రండి. మరేమో మీ ఇద్దరికి టై అయింది కదా, సో టై బ్రేక్ చేద్దాం. తీసుకోండి ఒక్కొక్క కార్డ్. స్టార్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోవచ్చు ఫస్ట్. అంటే బౌల్ సెట్ నీదే. కంగ్రాట్. థ్యాంక్ యూ. మీ కుక్కరే. ఓకే. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. దీని మీద ఒకటి పెట్టుకోండి, ఇలాగా దీన్ని తీసుకోండి. ఇక్కడికి రండి. దీన్ని అవతల నుంచి ఎగరేసి యువతల పట్టు. ఓకే, మళ్ళీ రండి, వేసుకోండి. జై మహిష్మతి. ఖమ్మం, వరంగల్ అండ్ అనంతపురం రండి. మీకు టై అయింది కదా, టై బ్రేక్ చేద్దాం. ఒక్కొక్కటి తీసుకోండి. అటు చూపించండి. నంబర్స్ 1 సుగుణ ఫస్ట్, 2 స్వరూప సెకండ్ అండ్ 3 శ్రీకన్య. రెడీ? 1 2 3 గో. క్యాచ్. వాట్ ఎ షాట్. షాట్. యా, కమ్ ఆన్. అది వెరీ గుడ్. చాలా బాగా ఆడుతున్నారే. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 100. రెడీ? 1 2 3 గో. అంతే. 2 3 4 5 30 seconds 6 7 8
ఆవిడ టైం అయిపోతే బాగుండు అనుకుంటున్నారు. నిజం చెప్పండి, మీ ఫీలింగ్ ఏంటి? ఈ 1 minute ఇంకా అవ్వట్లేదు, నేను పరిగెత్తలేకపోతున్నా. ఓకే, 1 2 3 4 5 6 7 8 80. రెడీ, 1 2 3 గో. తిరిగింది, అది 2 ముక్కలైంది. కింద పడలేదు. మూగుడులోంచి బయటకు వచ్చిన చికెన్ ముక్కలాగా ఏరేవమ్మా, అలా ఏరకూడదు. 20 seconds more. Time up. Time up. ఒకటి టైం అప్ తీసాను. ఇప్పుడు ఒకటి కింద నుంచి ఇట్లా తీసేసింది, కింద పడిపోలేదు మేడం. డైరెక్ట్ గా పడితేనే పాయింట్లు. 1 2 3 4 5 6 7 70. ఓకే, సో అనంతపురం వాళ్ళని ఓడించాలంటే వరంగల్ వాళ్ళ టార్గెట్ 11. ఎవరు గెలుస్తారు మరి? ఆబ్వియస్లీ అనంతపూర్. నో వే, వరంగల్. చూద్దామా? చూద్దాం. రెడీ, 1 2 3 గో. అది లెక్క. కమాన్ కమాన్ వరంగల్. అదే ఊరుకు, ముందే ఇసిరేయకు, దగ్గర నుంచి ఇసురు. అది 2 ఎసై. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. 30 seconds more. అనంతపురమ్మా వరంగల్లా? ఒకటి 2 3 4 5 6 7 70. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ అనంతపురం నుంచి సుగుణ. కంగ్రాచులేషన్స్ సుగుణ. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, తిన్న పప్పంతా నొక్కేసింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. గెలుచుకున్నారండి మీరు. కంగ్రాట్స్. ఇవాళ అనంతపురం జిల్లా వాళ్ళు గెలిచారు. మరి రేపటి ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.